నేను తెల్లగా ఎటు వచ్చానంటారా అంటే నాకు తెలిసినంత వరకు కార్లు కడిగి నిజంగా నేను తెల్లగా వచ్చుంటా. 2 ఏళ్ల క్రితం 5 కార్లు 6 కార్లు అయితే ఇప్పుడు 10 కార్లు కడుగుతున్నా తెలుసా. నేను నాకన్నా నయ్యం, నేను 2 రోజులకి 3 రోజులకి కార్లు అనేది కడుగుతా. కానీ కొందరు నా తోటి డ్రైవర్లు ఏంటంటే పొద్దున్నే రోజు కడగాలి తెలుసా బండ్లు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా పైపుకి కుళాయి అనేది రీపింది కార్లు కడిగేది. ఇంతకు ముందు వేరే కుళాయి అయితే ఉండింది, అది సరిగ్గా లేదు, అందుకే కొత్త కుళాయి అయితే తెచ్చాడు మా వానరు. ఈ కుళాయి ఎంత ఉంటుందంటే మన ఇండియా లెక్క 1500 రూపాయలు అయితే పడింది. ఇదేం కుళాయి రా బాబు, నల్లగానే నా చెయ్యి ఎర్రగా అయిపోయి వణుకుతుంది అట్టే. ఏదైనా గుడ్డముక్క తీసుకొని తిప్పుంటే సరిపోయిండు, నేను హెచ్చుగా ఒత్త చేత్తో అయితే తిప్పినా ఎర్రగైతే పోయింది చెయ్యి. మీరు కోవిడ్కి రావాలా వద్దా అని చెప్పి నేను ఎంత చెప్పినా వేస్ట్ మావా, ఎందుకంటే చెప్పి నాకే విసుగుచ్చేసింది అయితే. కాకపోతే మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడు. ఇక్కడికి వస్తే ఒకరిని తిట్టేది కానీ కొట్టేది కానీ ముందు దాగేదా పంచాయతీ చేయకండి. ఒకవేళ కోవిడ్ వల్ల కానీ నువ్వు కొట్టావంటే ఎత్తుకు మీ జైల్లో మింగుతారు. సరే నువ్వు చెయ్యి కాక వాళ్ళు కొట్టినా కానీ సైలెంట్ గా ఉండు. ఎట్టా అని చెప్తే వీడియో తీసుకుని పోలీసు వాళ్ళకి అయితే చూపి వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ కొందరు కోవిడ్ వాళ్ళు నీ బండి వెనకాల వచ్చి నిన్ను ఆట పెట్టించారు. అప్పుడు నువ్వు ఏం చేస్తారు అంటే సైడ్కి వెళ్ళిపో 4 లైట్ వేసుకొని. మళ్ళీ వాళ్ళ బండి పోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఊరికి హాండర్ అయితే కొట్టక ఎక్కడ లేకపోతే మింగుతారు. మళ్ళీ ఇంకా ఫైనల్ అయితే 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండు సరేనా.